DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. రాజకీయాల్లో హత్యలు ఉండవంటారు, ఆత్మహత్యలే మిగులుతాయంటారు. ఇది అక్షరాల సత్యంగా కనిపిస్తుంది తాజా పరిణామాలు. కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వారు వేసినటువంటి వలలు, వారు వేసినటువంటి పాచికలు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిక్కాడా అంటే తాజా పరిణామాలు గనక గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూటమి వేసినటువంటి పాచికలో చిక్కుకున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అనవచ్చు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయోగించినటువంటి కుల మత రాజకీయ అస్త్రమే ఇప్పుడు జగన్ కు రాజకీయ పరీక్షగా మారబోతుందా అంటే అవుననే కనిపిస్తుంది. ప్రశ్న రావణ వ్యవహారంలో జగన్ స్పందించినా ఇబ్బందే, స్పందించకుండా మౌనంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకే పూర్తి నష్టం కలిగేటటువంటి అంశం కనపడుతుంది. ఈ సందర్భంలో ఒక పక్కన ప్రశ్న రావణకు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం పూర్తిగా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా బహిరంగంగా కూడా ఎక్కడా కూడా తమ మద్దతు ప్రశ్న రావణ వైపు ఉంటుంది అని చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వచ్చేటటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో కలిగేటటువంటి పరిణామాలు, ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నటువంటి కూటమి వేసినటువంటి పాచిక అని అయితే స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కొని ఓడించటం అనేది ఒక పద్ధతి. ప్రత్యర్థి యొక్క బలహీనతలను గుర్తించి అతడే స్వయంగా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిని సృష్టించటం అనేది మరో పద్ధతి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను నిశితంగా గమనిస్తే అధికార కూటమి రెండో తరహా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేటటువంటి సందేహం కలుగుతుంది. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణపై వరుసగా కేసులు నమోదు కావటం, ఒక కేసులో న్యాయస్థానం నుంచి ఉపశమనం లభించగానే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవటం, చివరకు UAPA సెక్షన్ల కింద కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పాలి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైకాపా నేరుగా రంగంలోకి దిగకపోవటం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా స్పందించకపోవటం, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా స్పందించకపోవటం, కొంతమంది సోషల్ మీడియా రావణ్కు మద్దతుగా ఇస్తే నష్టపోతామని భయాన్ని వ్యక్తం చేయటం రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతుందని చెప్పాలి. జగన్కు ముందున్న రాజకీయ ప్రమాదాన్ని అర్థమైందా? ఆయన మాట్లాడితే అధికార కూటమి ఎలాంటి ప్రచారానికి తెరతీస్తుందో ముందుగానే పసిగట్టారా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అసలైన చర్చ ప్రారంభమైందని చెప్పాలి. ఈ కులాలకు సంబంధించినటువంటి అంశంలో నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పడ్డారు. అదే తరహాలో నేడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరిగే పలు సంఘటనలు కులం మతం కోణంలో వైకాపా రాజకీయంగా ప్రశ్నిస్తుందనే విమర్శలు అధికార కూటమి నుంచి వినిపిస్తున్నాయి. బాధితుడు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆ ఘటన వల్ల ఏ కులానికి అన్యాయం జరుగుతుంది అనే అంశాలను ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందనేది కూటమి నేతల యొక్క ఆరోపణగా కనిపిస్తుంది. ఈ తరహా రాజకీయ దాడిని ఎక్కువగా ఎదుర్కొన్న నేతల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి సంబంధించిన ఏదైనా వివాదాస్పద ఘటన చోటు చేసుకుందంటే పవన్ ఎక్కడా అనేటటువంటి ప్రశ్నకు వైకాపా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కు ఆయన సొంత సామాజిక వర్గం ముందు ఇబ్బంది పెట్టే ప్రయత్నము జరుగుతుందని జనసేన నేతలు పలుమార్లు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో జరిగినట్లు చెప్తున్న లాకప్ డెత్ వ్యవహారంలోనూ ఇదే తరహా రాజకీయ విమర్శలు వచ్చాయి. మరణించిన వ్యక్తి రౌడీ షీటర్ అనే అంశం కంటే అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న అంశమే రాజకీయంగా ముందుకొచ్చింది. కాపు వ్యక్తి చనిపోతే పవన్ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో పవన్ స్వయంగా స్పందిస్తూ నేను కుల నాయకుడిని కాదు, రాజకీయాలకు కులం ఉండదు అని స్పష్టం చేశారు. అయితే ఈ విచారణతో వివాదం ముగియలేదు. అదే వ్యాఖ్యలను వైకాపా నేతలు మరో రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. అంటే పవన్ మాట్లాడినా
రాజకీయ ఇబ్బందే, మౌనంగా ఉన్నా కూడా ఇబ్బందే. బహుశా ఇక్కడే అధికార కూటమికి వైకాపా రాజకీయ వ్యూహంలో బలహీనత అర్థమైందా? ఇప్పుడు అదే తరహాలో పరిస్థితిని జగన్ ముందు సృష్టిస్తున్నారా అనే అనుమానాలైతే స్పష్టంగా కనపడుతున్నాయి. రావణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. స్పందిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది వస్తుంది, స్పందించకపోతే ఏ విధంగా కొన్ని కులాలను దూరం చేసుకుంటారు అనేటటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తాజాగా గనక గమనించినట్టయితే ఏలూరు సభతో రాజకీయ సమీకరణం మొత్తం కూడా మారిపోయిందని చెప్పుకోవాలి. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్, యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఈ సభలో పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల సమస్యలను ప్రస్తావించేందుకు సభ నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే సభలో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని వ్యాఖ్యలే మొత్తం వ్యవహారాన్ని మరో దిశకు మరో స్థాయికి తీసుకువెళ్లాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆధ్యాత్మిక వక్తగా ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్లపై అభ్యంతరకరమైనటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జడా శ్రావణ్ కుమార్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దళిత క్రైస్తవుల గురించి మరోసారి మాట్లాడితే నాలుక కోసి పవన్ కళ్యాణ్కు పంపిస్తా, సమాధి కడతా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి. ప్రశ్న రావణ్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ కూడా ఫిర్యాదులు చాలా చోట్ల నమోదయ్యాయి. ఇక్కడే రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటున్నటువంటి అధికార కూటమి ప్రభుత్వం ఏలూరు సభ తర్వాత కఠిన వైఖరి అవలంబించినట్లు స్పష్టంగా కనపడుతుంది. ఈ వ్యవహారంలో కూటమి నాయకులపైన దారుణంగా ప్రవర్తించిన వారిపై కేసు మీద కేసు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంలో వైకాపా మాత్రం మౌన రాగం ఆలపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏలూరు సభ తర్వాత ప్రశ్న రావణపై కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే న్యాయస్థానం రిమాండ్ విధించలేదు. ఆ తర్వాత మరో కేసు తెరపైకి వచ్చింది. అందులోనూ న్యాయపరమైనటువంటి ఉపశమనం లభించింది. ఆ వెంటనే మరో స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా కేసులు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక యూట్యూబర్పై ఇన్ని కేసులా అనే ప్రశ్న సామాన్య ప్రజల్లోని కొందరి నుంచి, రాజకీయ వర్గాల నుంచి కూడా క్లియర్గా వినిపిస్తుంది. ప్రభుత్వ రాజకీయ వర్గాలు పోలీసుల చర్యలను ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైకాపా మాత్రం నేరుగా రంగంలోకి దిగలేదు. జగన్ ప్రశ్న రావణ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. పోలీసుల చర్యలను నేరుగా తీవ్రంగా కూడా ఖండించలేదు. సాధారణంగా ప్రభుత్వంపై విమర్శలు చేసే వ్యక్తిపై వరుస కేసులు నమోదైతే ప్రతిపక్ష పార్టీలు స్పందించడం సహజం. కానీ ఈ వ్యవహారంలో జగన్ మౌనం పాటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఈ మొత్తం వ్యవహారంలో దాగి ఉన్న రాజకీయ ప్రమాదం ముందుగానే అవగతం అయినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే జగన్ రాజకీయంగా మౌనం పాటిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ రాజకీయ అనుభవం లేని నాయకుడు కాదు. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. అలాంటి జగన్కు ప్రశ్న రావణ్ వ్యవహారంలో దాగి ఉన్న రాజకీయ ప్రమాదం అర్థం కాకుండా ఉంటుందా? ప్రశ్న రావణ్కు జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే ఆ తర్వాత అధికార కూటమి ఎలాంటి ప్రచారం చేస్తుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు జగన్ మద్దతిస్తున్నారు. జగన్కు హిందువుల మనోభావాల కంటే క్రైస్తవ వర్గాలే ముఖ్యమా? వైకాపా ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలకు అధికార కూటమి ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. గతంలోనే గనక మనం గమనించినట్లయితే తిరుపతి లడ్డూ వ్యవహారంలోనే గతంలో టీడీపీ అండ్ కూటమి నేతలు చేసినటువంటి పలు ఇబ్బందికరమైనటువంటి అంశాలతో జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పడ్డాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఏలూరు సభలో చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యల వీడియోలను
మళ్ళీ ప్రజల్లోకి తీసుకు వెళ్ళవచ్చు. వాటికి జగన్ మద్దతును జోడించి రాజకీయ ప్రచారం కూడా చేయవచ్చు. అప్పుడు ప్రశ్న రావణపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, పోలీసులు చర్యలు సమంజసమా, యూపీఏ సెక్షన్లు వర్తిస్తాయా అనే అసలు చర్చ వెనక్కి వెళ్ళిపోతుంది. దాని స్థానంలో జగన్ వర్సెస్ హిందూ మనోభావాలు అనేటటువంటి రాజకీయ కథనం ముందుకు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనబడుతుంది జగన్ కు. బహుశా జగన్ మౌనానికి కారణం ఇదే కావచ్చు. సాధారణ కేసులు నమోదైనప్పుడు జగన్ స్పందించలేదు. రావణ వ్యవహారంలో వరుస అరెస్టుల పైన నేరుగా స్పందించలేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ పై యూపీఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక్కడ రాజకీయ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒక యూట్యూబర్పై యూఏపీఏ వంటి తీవ్రమైనటువంటి చట్టంలోని సెక్షన్లను ప్రయోగించడం సహజంగానే పెద్ద చర్చకు కారణమైంది. కేసులోని ఆరోపణలను, దర్యాప్తు ఆధారాలు, చట్టపరమైనటువంటి సెక్షన్లు వర్తింపు వంటి అంశాలపై చివరకు న్యాయస్థానాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాజకీయంగా మాత్రం మరో ప్రశ్న ముందుకు వస్తుంది. 4 కేసులకు స్పందించని జగన్ యూఏపీఏ కేసులతోనైనా స్పందిస్తారా? అధికార కూటమి కూడా అదే ఎదురు చూస్తుంది. ప్రశ్న రావణ వ్యవహారాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకువెళ్లటం ద్వారా జగన్ను బహిరంగంగా స్పందించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెడుతున్నారా? ఇది నిజంగా ఒక రాజకీయ వ్యూహం అయితే దాని లక్ష్యం ప్రశ్న రావణ కాకపోవచ్చు, అసలు లక్ష్యం జగన్ కావచ్చు. జగన్ ఒక్కసారి బహిరంగంగా స్పందిస్తే మొత్తం రాజకీయ చర్చను ఆయన చుట్టూ తిప్పే అవకాశాలు కోసం కూటమి ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. జగన్ మాట్లాడితే పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఒక్కసారి ప్రశ్న రావణకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే ఆ తర్వాత రాజకీయ చర్చ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రశ్న రావణ్ వర్సెస్ ప్రభుత్వం అనే చర్చ స్థానంలో జగన్ వర్సెస్ హిందూ మనోభావాలు అనేటటువంటి ప్రచారం ఖచ్చితంగా ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జగన్కు గతంలోని తిరుమల లడ్డు వివాదం కూడా రాజకీయంగా ఒక హెచ్చరికగా ఉండవచ్చు. ఆ వివాదం సమయంలో జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించింది. హిందూ ఆలయాలు, హిందువుల మనోభావాల విషయంలో వైకాపా ప్రభుత్వ వైఖరిపై విస్తృతంగా కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎంతో రాజకీయంగా నష్టం చేకూర్చిందని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న రావణ వ్యవహారంలో జగన్ బహిరంగంగా రంగంలోకి దిగితే తిరుమల లడ్డు వివాదాన్ని, ఏలూరు సభ వ్యాఖ్యలను కలిపి కొత్త రాజకీయ కథనాన్ని కూటమి నిర్మించే అవకాశం ఎంతో దూరంలో లేదని చెప్పాలి. జగన్ ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారానికి పదును పెట్టవచ్చు. జగన్ కు ఈ ప్రమాదం తెలియకుండా ఉంటుందా? అందుకే ఆయన ఇప్పటి వరకు మౌనం పాటిస్తున్నారా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తాజాగా మౌనం పాటించటం వెనకాల జగన్మోహన్ రెడ్డికి వచ్చేటటువంటి నష్టమా లాభమా అనేటటువంటి చర్చ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే జగన్ మౌనంగా ఉండటం కూడా రాజకీయంగా సురక్షితమైనటువంటి మార్గం కాదు అనేది తెలుస్తుంది. ప్రశ్న రావణపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో జగన్ పూర్తిగా మౌనంగా ఉంటే వైకాపాకు సంప్రదాయంగా వస్తున్నటువంటి అండగా ఉన్న దళిత క్రైస్తవుల్లోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఏర్పడేటటువంటి అవకాశం లేకపోలేదు. మన సమస్యల గురించి మాట్లాడుతున్నామని చెప్పేటటువంటి వ్యక్తులపై ఇన్ని కేసులు నమోదైతే జగన్ ఎందుకు స్పందించటం లేదు అనే ప్రశ్న ఆయా వర్గాల్లో మొదలైతే వైకాపాకు రాజకీయంగా ఇబ్బంది అని చెప్పాలి. నిన్న మొన్న కూడా రావణ్కు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ కూడా స్పష్టంగా బహిరంగంగానే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ వ్యవహారంలో స్పందించటం లేదు అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనందరూ చూసాం. ఇక రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి చర్చకు వస్తే రాజకీయాల్లో ఒక వ్యూహం ఎప్పటికీ ఒకే పార్టీకి ఉపయోగం పడదు. నిన్న ప్రత్యర్థిపై ప్రయోగించినటువంటి అస్త్రం రేపు మన వైపే తిరిగి రావచ్చు. కులం, మతం, సామాజిక వర్గం వంటి సున్నితమైనటువంటి అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు. కానీ అదే రాజకీయ పద్ధతి తిరిగి తమ ముందుకు వచ్చినప్పుడు సమాధానం చెప్పడం కష్టమవుతుంది. నాడు పవన్ ను వైకాపా కాపులకు అన్యాయం జరుగుతుంటే నువ్వెక్కడ అని ప్రశ్నించింది. ఇప్పుడు పరిస్థితులు జగన్ ముందు. దళిత క్రైస్తవుల సమస్యలపై మాట్లాడుతున్నామని చెప్పే వారిపై కేసులు నమోదవుతుంటే నువ్వెక్కడ అనేట
అనేటటువంటి ప్రశ్న ముందుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. జగన్ సమాధానం చెప్తే అధికార కూటమికి సిద్ధంగా ఉంది, చెప్పకపోతే వైకాపా ఓటు బ్యాంకులోని కొన్ని వర్గాలు చీలిపోతాయి అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రశ్న రావణి వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక యూట్యూబర్ పై నమోదైనటువంటి కేసుల అంశంగా మాత్రమే మిగల్లేదు. అది రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారబోతుంది. ఆ పావును ముందుకు జరిపి జగన్ను బయటకు రప్పించాలని అధికార కూటమి చూస్తుందా. జగన్ బయటకు వస్తే హిందూ ఓటర్ల ముందు ఆయనను రాజకీయంగా నిలబెట్టాలి. బయటకు రాకపోతే వైకాపాకు అండగా ఉన్న సామాజిక మత వర్గాల్లో ప్రశ్నలు రేపాలి. ఇది అధికార కూటమి వ్యూహం అయితే జగన్ కు అది సాధారణ రాజకీయ పరీక్ష కాదు, అత్యంత క్లిష్టమైనటువంటి రాజకీయ పరీక్షే. మరి జగన్ ఏం చేస్తారు? ప్రశ్న రావణకు బహిరంగంగా మద్దతు ఇవ్వటానికి రంగంలోకి దిగుతారా? మౌనాన్నే రాజకీయ ఆయుధంగా కొనసాగిస్తారా? లేక అధికార కూటమి ఊహించని మరో ఎత్తు వేస్తారా? వైకాపా గతంలో ప్రయోగించినదే విమర్శలు ఎదుర్కొన్న కుల మత రాజకీయ అస్త్రమే ఇప్పుడు జగన్ చుట్టూ రాజకీయ వలయంగా మారబోతుందా? పవన్ చంద్రబాబు పన్నినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న ఈ బుట్టలో పడతాడా జగన్? లేక బుట్టను ముందే గుర్తించి పక్కకు తప్పుకుంటారా? మొత్తానికి కుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వేసినటువంటి వ్యూహానికి కూటమి నాయకులు వేసినటువంటి ప్రతి వ్యూహంలో ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది అయితే వేచి చూడాలి. తాజాగా మాత్రం జగన్ కు రాజకీయ సంకటకర పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రశ్న రావణ్ వ్యవహారంలో మద్దతిస్తే ఒక తప్పు, మద్దతు ఇవ్వకపోతే మరో తప్పు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యతిరేక వ్యూహాలు, రాజకీయ వ్యూహాల నేపథ్యంలో విజేతలు ఎవరుగా ఉంటారనేది అయితే చూడాలి. నమస్కారం.